హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మీన్ మేకరా 625 లాగా చేయబోతున్నానండి. అది చాలా మంది నాన్ వెజ్ లో కూడా చేస్తారు కదండి. ఇప్పుడు నేను వెజ్ లో కూడా తయారు చేసి చూపిపోతున్నానండి. కొంతమంది వెజ్ లో కూడా తింటారు కదండి. వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉండరు, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉండరు. నేను ఇప్పుడు వెజ్ లో తయారు చేయబోతున్నాను. అది సాంబార్కైనా సరే, రసంకైనా సరే, పచ్చడికైనా సరే, దేనికైనా సరే సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక బౌల్ నిండా నీళ్ళు తీసుకున్నానండి. రెండు స్పూన్లు అలుగుకి సాల్ట్ ఉప్పు తీసుకున్నానండి. సాల్ట్ ఉప్పు తీసుకొని ఈ నీళ్ళల్లో వేసినానండి. ఇది బాగా కలిపి బాగా ఇది తెరిలినాక మీన్ మేకర వేసుకుందామండి. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఆ తర్వాత మినీ మేకర్ వేసుకుందాం. చూసారండి, బాగా తెరలింది. ఒక 10 నిమిషాలు బాగా తెరలనిచ్చినాను. ఇప్పుడు మీన్ మేకర్ యాడ్ చేసి ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే ఆ ఉప్పు బాగా పట్టద్దండి మినీ మేకర్కి. చూసారండి ఎలా ఉడుకుతుందో. బాగా కింది పైకి పై కిందికి బాగా ప్రెస్ చేసినానండి. బాగా ఒత్తినానండి. అవి బాగా కిందకి పోయి ఉప్పు బాగా పట్టిందండి మీన మేకర్కి. అంతేనండి, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారండి, 10 నిమిషాలు అయిపోయింది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు పక్కకు తీసి ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ఎత్తుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు బాగా ఫిల్టర్ అవ్వాలండి. ఆ తర్వాత మసాలా కలుపుకుందాం. ఇప్పుడు బౌల్ తీసినాను కదండి. లైట్ గా ఇట్లా ఫ్రై చేస్తే నీళ్ళన్నీ లైట్ గా కిందకి దిగుతాయండి. ఆ తర్వాత మనం మసాలా కలుపుకుందామండి. అంతేనండి, లైట్ గా ఇట్నే ఫ్రై చేయాలండి. ఇప్పుడు అదే బౌలు కడుక్కొని తెచ్చుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే వేసుకొని మనం మసాలా కలుపుకుందాం. ఇప్పుడు బాగా చల్లారిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. పసుపు 2 స్పూన్లు,
1 స్పూను. ఎందుకంటే 1 స్పూన్ ఎందుకు వేసినానంటే మినీ మేకర్లో ఉప్పు బాగుంటుందండి, అంచేత మనం 1 స్పూన్ వేసుకుంటేనే చాలు. జీలకర్ర పొడి 1 స్పూను, చిల్లీ కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, పెప్పర్ 1 స్పూను, చికెన్ 65 మసాలా ఒకే 1 స్పూన్ తీసుకున్నానండి. ఈ మాత్రం చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒకే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా చాలు. మొక్కజొన్న పొడి అండి, 4 స్పూన్లు వేసినానండి. ఇప్పుడు మొత్తం ఈ మాదిరి ప్రెస్ చేస్తా కలపాలండి. దీనికి నీళ్ళు అవసరం లేదండి, ఇందులోనే నీళ్ళు ఉంటాయి. ఈ మాదిరిగా పిసుకుతా ఉండాలండి. బాగా ఒత్తి కలిపితే ఈ మసాలా ఈ ఉప్పు అంతా ఇందుకు పట్టద్దండి, ఈ మీని మేకర్ పట్టద్దండి. ఇలా ప్రెస్ చేస్తూ కలపాలండి, అప్పుడే మొత్తం మసాలా మీని మేకర్కి బాగా పట్టుకుంటుందండి. చూసారండి, బాగా పట్టించినాను మసాలా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా ఓరనిద్దామండి. చూసారండి, 10 నిమిషాలు బాగా ఊరిపోయిందండి, మసాలా బాగా పట్టిపోయింది. ఇప్పుడు కలర్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్నే కూడా కాల్చుకోవచ్చు, లేదు కలర్ఫుల్ గా ఉండాలనుకునే వాళ్ళు కలరు కొద్దిగా కోటింగ్ ఇచ్చుకోవచ్చు అండి. నేనైతే కొద్దిగా లైట్ గా కోటింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే కలర్ఫుల్ గా ఉంటుందని నేను చేసినానండి. మీకు అవసరం లేదనుకుంటే అలాగైనా కాల్చుకోవచ్చండి. ఇప్పుడు లైట్ గా దీనికి ఒక కోటింగ్ ఇస్తున్నానండి, కలర్ వచ్చేదానికి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. మిర్చి అన్ని మసాలా బాగా పట్టిపోయిందండి, అన్ని కరెక్ట్ గా ఉండి. నేను వేసిన అలుగులతోనే వేయాలండి, మీరు తయారు చేసుకుంటే. అంతేనండి. ఇప్పుడు 2 నిమిషాలు అటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ఫ్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ పైన. ఈ ఫ్యాన్ వేడెక్కిన తర్వాత 1 లీటర్ తీసుకున్నానండి. 1 లీటర్ నూనె తీసుకున్నానండి, వేడెక్కింది ఫ్యాను. ఇప్పుడు నూనె పోసేసుకుందాం.
ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకుందామండి. విడివిడిగా వేయాలి. ఇప్పుడు నేను వేసే విధానం ఎలా తయారు చేస్తున్నానో చూడండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందామండి. వేసుకొని మీడియంలోనే ఉండాలండి మంట. ఎక్కువ మంట తగలకూడదు. ఇలా వేసుకునేటప్పుడు చెయ్యి జాగ్రత్తగా పెట్టుకోండి. అటు ఇటు బాగా తిప్పుకోవాలండి. ఓ 2 నిమిషాలు బాగా వేగాలండి. ఆ తర్వాత తీసి తనిగా పెట్టుకుందామండి. మళ్ళీ రెండో రౌండ్ కావాలండి. అరకిలో మీల్ మేకర్ అండి ఇది. రెండు నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలండి. అటుపక్కది ఇటుపక్కకి, ఇటుపక్కది అటుపక్కకి తిప్పుకోవాలండి. ఒకదానికి ఒట్టుకోకూడదు. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ విధంగా కూడా తయారు చేసుకుని తినొచ్చండి. నాన్ వెజ్ తినలేదే అనే ఒక ఆశ వెజ్లో తీర్చుకోవచ్చండి. ఇప్పుడు తీసి ఇప్పుడు లాస్ట్ లో ఉండేస్తున్నానండి. బాగా క్రిస్పీగా రావాలండి. ఇప్పుడు లాస్ట్ లో వేసేసినాను. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. అన్నీ కాల్చిన తర్వాత ఈ అరకిలో మీల్ మేకర్ బాగా కాల్చినాం కదండి ఫస్ట్ రౌండ్. రెండో రౌండ్ కూడా బాగా క్రిస్పీ వచ్చేటట్టు కాల్చుకోవాలండి. అంటే 2 విధాలుగా కాలవాలి. 2 సార్లుగా, ఒకేసారిలో కాలవకూడదండి, మాడిపోతే. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. కింది పైకి, పై కిందకి. అప్పుడు 2 పక్కలు కాలద్దండి బాగా. లోపల స్మూత్ గా, బయట క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చికెన్ తిన్న ఫీలింగ్ లోనే ఉంటారండి. కానీ ఇలా తయారు చేసుకుని తింటే మీరు.
చూసారండి ఎలా తిప్పుతుండానో, కింది పైకి కిందకి ఇలా మార్చుకుంటూ ఉండాలండి. చూసారండి బాగా కలర్ మారింది. ఇప్పుడు పక్కకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇలా కలుపుకొని ఒకసారి బౌల్లోకి వేసుకుందాము. ప్లేట్ సర్వింగ్ చేసుకుందామండి. ప్లేట్ సర్వింగ్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అంతా ఫిల్టర్ అవ్వాలండి బాగా. అందుకనే ఈ గిన్నెలోకి తీసుకున్నాను. అన్నీ ఇలా తీసి పెట్టుకొని ప్లేట్ సర్వింగ్ చేసుకుందామండి. ఆయిల్ బాగా ఫిల్టర్ అవ్వాలండి. ఈ నూనె వేడికి ఉంది కదండి. ఇప్పుడు ఇదే నూనెలో 6 పచ్చిమిరపకాయలు వేసినానండి. ఎందుకంటే ఈ క్రిస్పీగా ఉండే మీన్ మేకర్కి బాగా ఉంటుందండి. తనీగా ఏంపన అవసరం లేదండి. ఇలా కలుపుకుంటూ ఈ గంటలోనే కాలిపోతుంది బాగా. చూసారా ఎలా కాలిపోతుందో బాగా. ఇలా కాలాలండి పచ్చిమిరపకాయలు. రెండు పక్కల బాగా నీట్గా కాలాలండి, మాడకూడదు. అంతేనండి, బాగా కాలింది. అదే విధంగా కరివేపాకు కూడా అంతేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి డెకరేషన్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. బాగా ఫిల్టర్ అవ్వాలండి ఇది బాగా కరివేపాకు. చూసారండి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, సర్వింగ్ ప్లేట్లోకి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు డెకరేషన్ గా పెట్టుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నా. అంతేనండి, మన మీన్ మేకర 1/2 కిలో మీన్ మేకర చికెన్ 65 లాగా తయారు చేసినానండి. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. చూసారండి, మీన్ మేకర ఈ విధంగా తయారు చేసినాను. చికెన్ 65 లాగా నాన్ వెజ్ తిన్నోళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని తినొచ్చండి.
సూపర్గా ఉందండి. ఇదే విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ సైడ్ డిష్ అన్ని డిష్లకు పనికి వస్తుందండి. పచ్చడికి సరే, సాంబార్కి కానీ మరి దేనికైనా సరే, స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి. ఇది వచ్చి ఒంటికి కూడా చాలా మంచిదండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.